నాకు కనుక 1 crore ఉందనుకోండి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఖచ్చితంగా నేను గచ్చిబౌలిలో మాత్రం ఒక్క ప్లాట్ కూడా కొన్నాను. అందరూ గచ్చిబౌలి అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. నిజం చెప్పాలంటే గచ్చిబౌలి అనేది హైదరాబాద్లో బెస్ట్ లొకేషన్స్లో ఒకటి. ఐటీ కంపెనీస్ ఉన్నాయి, స్ట్రాంగ్ రెంటల్ డిమాండ్ ఉంటుంది, ప్రీమియం లైఫ్ స్టైల్ ఉంటుంది. కానీ ఇక్కడే చాలామంది ఇన్వెస్టర్స్ ఒక మిస్టేక్ చేస్తున్నారు. మంచి ప్లేస్లో ఉండడం వేరు, మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వడం వేరు. ఎప్పుడైతే ఒక లొకేషన్ గురించి అందరికీ తెలుస్తుందో అప్పటికే చాలా గ్రోత్ ప్రైస్లో యాడ్ అయిపోతుంది. థింక్ అబౌట్ ఇట్. 10 years బ్యాక్ గచ్చిబౌలిలో కొన్న వాళ్ళు ఎందుకు ఇప్పుడు హై రిటర్న్స్ చూశారు? ఎందుకంటే వాళ్ళకి లొకేషన్ ఫేమస్ అవ్వకముందే ఎంట్రీ దొరికింది. ఇప్పుడు నేను 1 crore ఇన్వెస్ట్ చేయాలంటే ఆదిబట్ల సైడ్, ఎయిర్పోర్ట్ కారిడార్, తెల్లాపూర్ బెల్ట్ లాంటి డెవలపింగ్ కారిడార్స్లో సీరియస్గా చూస్తాను. ఎందుకంటే వెల్త్ క్రియేట్ అయ్యేది అందరికీ తెలిసిన ప్లేస్లో కాదు. రోడ్స్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, డెవలప్మెంట్ పెరుగుతుందంటేనే ఒక లొకేషన్ డిమాండ్ పెరుగుతుంది. ఫైనల్గా ఒక టేక్అవే, రియల్ ఎస్టేట్లో బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ కరెంట్ ట్రెండ్ వల్ల ఫాలో అయితే రాదు, ఫ్యూచర్ డిమాండ్ని ముందుగా ఐడెంటిఫై చేయడం వల్ల వస్తుంది. మీరు 1 crore ఇన్వెస్ట్ చేయాలంటే గచ్చిబౌలిలో చేస్తారా లేదా నెక్స్ట్ అప్కమింగ్ గ్రోయింగ్ కారిడార్లో చేస్తారా? కమెంట్స్లో మెన్షన్ చేయండి.